గమ్మతి వార్తలు వచ్చి బిడ్డలారా మన గమ్మతి వార్తలు యాళ్ళు అయినట్టే రాయిగా మరి అందరూ తిని తయారుగా ఉన్నట్టేనా చలో మరి ఆచరణ కూడా పోదాం పని ముందుగా తలకాయ వార్త ఏమని రాసుకుందామా ఏమన్నా న్యూస్ కవిత వింటే ఎంతమంది మాట్లాడతారో నిజం మామ అల్లుడు మంచం పాడే రాయిగా కన్న తండ్రికి ಹೆಸರು పెట్టిన సీఎం ఎవరు తందానో తానే తందాన తాలిబొట్ల రాజకీయం నందాన మోడీ గుట్టు విప్పిన సీఎం రేవంత్ అయ్యో భగవంత ఇది ఎక్కడికి ఆచారములు నాయన ఓ పక్క మామ ఓ పక్క అల్లుడు పీక జంకే కాలం వచ్చింది ఢిల్లీకి వెళ్ళి పెద్ద మనుషులు బాడబట్టిన తెలంగాణకు వచ్చి చెడపడ రాయబర నడిపించిందట ఇక మరి రేపు మరి పెద్ద మనిషి కేసీరావుకు అల్లుడు హరీష్ రావుకు ఎన్ని తిప్పలు ఎన్ని కక్షాలు ఉండా ఒకసారి జరిగి ఈ పాటలో ఎనురు అర్థమవుతుంది కథ ఢిల్లీ నుండి పెద్దలు తెలంగాణ బాట వచ్చే ఢిల్లీ నుండి పెద్దలు తెలంగాణ బాట వచ్చే మామకు అల్లునికి పిక్కే మోజనక వచ్చే కాళేశ్వరము కథ పాకానికి వచ్చరా కాళేశ్వరము కథ పాకానికి వచ్చరా ప్రాజెక్టుల అవకతవక ఒక రోకుకు వచ్చరా ప్రాజెక్టుల అవకతవక ఒక రోకుకు వచ్చరా మామ గుండెల్లో ఉనికేమో పుట్టరా అల్లుని ప్రాణము అరచేతిలకొచ్చరా మామ గుండెల్లో ఉనికేమో పుట్టరా అల్లుని ప్రాణము అరచేతిలకొచ్చరా కేటీఆర్ జీవేమో తన్లాడుత ఉందిరా బల 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 హ హు హ హు బల 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 హ హు హ హ ఢిల్లీ పెద్దలు తెలంగాణ బాట వచ్చే ఢిల్లీ పెద్దలు తెలంగాణ బాట వచ్చే మామకు అల్లునికి పిక్కేమో జనక వచ్చే ఇంజనీర్లతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్లతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులతో సమావేశమయ్యరా అథారిటీ నిపుణులతో సమావేశమయ్యరా బ్యారేజీల డ్యామేజీ కథ ఏందని అడిగరా బ్యారేజీల డ్యామేజీ కథ ఏందని అడిగరా రాష్ట్ర విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదిక రాష్ట్ర విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదిక కాగు సంస్థ చేసిన అధ్యయన రిపోర్టు కాగు సంస్థ చేసిన అధ్యయన రిపోర్టు పరిగణనలో వ్యక్తిని 10 మొదలు వ్యక్తిరాట బల 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 హ హు హ హు బల 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 హ హు హ హ మామకు గుండెల్లో వణుకు ముట్టెరా అల్లుని పానము అరచేతికొచ్చరా మామకు గుండెల్లో వణుకు ముట్టెరా అల్లుని పానము అరచేతికొచ్చరా మొన్నటి వరకు కేసీఆర్ ఇంజనీరు నేనే అండు మొన్నటి వరకు కేసీఆర్ ఇంజనీరు నేనే అండు కాళేశ్వరం ప్రాజెక్టు అద్దమోలే మెరిసనండు కాళేశ్వరం ప్రాజెక్టు అద్దమోలే మెరిసనండు నెలలా తరబడిగా తన మేధస్సును వంచినండు నెలలా తరబడిగా తన మేధస్సును వంచినండు వేల గంటల పాటు బుర్రను కరిగించినండు వేల గంటల పాటు బుర్రను కరిగించినండు మేధో మదనము చేసి కాళేశ్వరం గట్టినండు బల 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 హ హు హ హు బల 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 హ హు హ మామకు గుండెల్లో వణుకు పుట్టెరా అల్లుని ప్రాణము అరచేతికొచ్చరా మామ గుండెల్లో వణుకు పుట్టెరా అల్లుని ప్రాణము అరచేతికొచ్చరా ఇక ఇప్పుడు కాళేశ్వరం కథ బయటికి ఒక్కగానే ఏమంటుండో కేసీరావు సారు
కాళేశ్వరం నిర్మాణం ఆలోచన నాది కాదు, కాళేశ్వరం నిర్మాణం ఆలోచన నాది కాదు, నా సొంత తెలివితోటి ప్రాజెక్టును కట్టలేదు. స్ట్రాటజిలిస్టులుగా ఉన్నవారే ముందు పడిరి, ఆ డిజైన్ తోటి నాకు సంబంధము లేదు అనే ఇప్పుడేమో వ్యాప్ కోసు సంస్థ మీద నూకుతుండు. కేసీఆర్ గుండెల్లో వణుకు పుట్టెరా, హరీషు ప్రాణము అరచేతికొచ్చెరా. కేసీఆర్ గుండెల్లో వణుకు పుట్టెరా, హరీషు ప్రాణము అరచేతికొచ్చెరా, హరీషు ప్రాణము అరచేతికొచ్చెరా. మేడిగడ్డం ఏడు పండు అయ్యిందని తెలిసినాక, మేడిగడ్డ మేడి పండు అయ్యిందని తెలిసినాక అన్నారం ఆగమైపోయిందని రచ్చకెక్కే. సుందిల్ల బ్యారేజీ సందుల పడినట్టాయే, సుందిల్ల బ్యారేజీ సందుల పడినట్టాయే, మొత్తానికి కాళేశ్వరం శనేశ్వరం అయిపాయే. అరే మామకు గుండెల్లో వణుకు పుట్టెరా, అల్లుని ప్రాణము అరచేతికొచ్చెరా. మామకు గుండెల్లో వణుకు పుట్టెరా, అల్లుని ప్రాణము అరచేతికొచ్చెరా. కేసీఆర్ గుండెల్లో వణుకు పుట్టెరా, హరీషు ప్రాణము అరచేతికొచ్చెరా, హరీషు ప్రాణము అరచేతికొచ్చెరా. అమ్మా కన్న కొడుకే కన్న తండ్రికి మచ్చ తెచ్చి కాలదేవుడై కూర్చుండాట. ఏపీ రాష్ట్రంలో అన్యాయం పాడుపడగానుండా. తండ్రి కాపులో పుట్టినందుకు ఎంత రామసక్కని పేరు తేవాలి తల్లిదండ్రికి. కానీ చెల్లె షర్మిల ఓ అహంభాయం అంతా ఎలా పోసుకుంటుందిలా ప్రచారాలు చేసుకుంటా. అమ్మ మరి చిన్న సన్న కథ చేయలేదట జగనయ్య. ఆయన చేసిన ఉద్ధారకం ఏందో ఇందా పారి చెల్లె షర్మిల నోట. జగన్ భూమి మీద పుట్టి ఏం సకదనం వల్ల అయ్య పేరు అమ్మ పేరు ఉద్ధరియనోడు, కుటుంబ బంధాలను మర్చిపోయినోడు, రేపు సమాజాన్ని ఉద్ధరిస్తాడంటే ఎట్లా నమ్ముదాము? కడుపు నిండగన్న తల్లిదండ్రులకే పంగనామాలు పెట్టిన శుద్ధపూస బుద్ధివంతుడు మా అన్న జగన్ అని ప్రచారాలలో పదం వాడుకుంటా మోత మోగిస్తుందిలా శైల షర్మిల. వామ్మో చూడుదోసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా, ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి, రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మమ్మల్ని తిట్టిపోస్తున్నారే పగలు రాత్రి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్ నా భర్తను చంపిన వాళ్ళకి అని ఎంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? చూసినారులా నక్క కూసి నాశనం తెచ్చు అన్నట్టు స్వయాన కన్న తండ్రికి ఎంత కష్టం తలపెట్టిండో జగను. నడుమంతరపు వైష్ణవానికి నామాలు వెండు అన్నట్టు ఈ పాడు బుద్ధులు నా జగన్ పరిపాలన మనకు ఇంకా అవసరమా అన్నట్టుగా శల్య షర్మిల చెప్పుకొస్తుంటే ఇక జనాలు కూడా వామ్మో మన నిజమేనా ఏంది ఏం కథ అని ముక్కున ఏలేసుకుంటున్నారట నిన్న అలా ఏపీ జనాలు. మరి కొసకు ఎట్లయితుందో ఏమోనున్నా ఈ అన్నజల్లేల పంచాది పాడైపోను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా, ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి,
రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, మమ్మల్ని తిట్టిపోస్తున్నారే పగలు రాత్రి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్? నా భర్తను చంపిన వాళ్ళకి అని ఎంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఇక దేశంలో మోడీ వ్యవహారము 100కి చేసి కోటి కొరిగినట్టు ఏమన్నా అందం సందం ఉందా? మరి అసలైన రాజకీయం ఎవరిది, అద్భుతమైన రాజకీయం ఎవరిది అనేది మరి జనాలు రేపు తెలుసుకోవాలి. కళ్ళు మూసుకొని ఓటు వేయద్దు అని ఇక చెప్పుకొస్తుంది ఈ శోభక్క. మరి ఎందుకు, ఏంది, ఏం కథ, అసలు మోడీ చేస్తున్న వ్యవహారం ఏంది, ఇక కథ బతలు ఏందో ఇందాం పని శోభక్క నోట. ఓ అక్క, ఏం సంగతి అమ్మా, నూనె లేని వత్తి నిమిషంలో కాలినట్టు గాయెత్తున గోరిస్తున్నావు అక్క. మోడీ సారు దేశానికి కాపల కుక్క లెక్క దొంగల దొరల నుంచి కాపాడుతుంటే నువ్వేందాక ఒకటే లుచిమీ కాకి లెక్క కయ్య మొత్తుకుంటున్నావు అని బీజేపీ వాళ్ళు నీ శుద్ధులు ఎంచిపోస్తున్నారమ్ము. ఇంతకు మరి మోడీ సారు ఏమన్నాడో ఇప్పి చెప్పరాదమ్మా. మహిళల యొక్క తాలిబొట్టు తెచ్చేస్తారని మేము అడుగుతూ ఉన్నాను. ఒక మహిళగా అసలు నరేంద్ర మోడీ గారికి తాలిబొట్టు యొక్క వాల్యూవే తెలియదు. ఎందుకంటే ఆయన అధికారం కోసం, ఆయన అవకాశం కోసం తాలిబొట్టును సైతం వదిలించుకున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోదీ గారు. అదే సోనియా గాంధీ గారు ఈ దేశం కోసం తాలిబొట్టును సైతం త్యాగం చేసినటువంటి గొప్ప మహిళ ఇవాళ సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోడీకి ఆకాశానికి నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ పార్టీ మీద కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ, సోనియా గాంధీ కుటుంబం మీద కానీ మాట్లాడే అర్హత లేనటువంటి వ్యక్తి వల్ల నరేంద్ర మోదీ గారిని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఎలక్షన్ కమిషన్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారి యొక్క వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకునే విధంగా చర్య తీసుకోవాలి, వారి యొక్క స్పీచ్ ని కూడా ఆపువేయాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్ గారికి. వామ్మో, ఇన్నారులా పార్లమెంటు పండుగ గాలి ఆఖరికి వస్తారు కల్లా పుస్తల తాడు మీద పడ్డదిగా నీ అన్యారం సల్లగా ఉండ. రామ రామ, నూతి కప్పకు సముద్రం చేరువా అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సలహాతోటి ప్రచార సభలల్లో దుమ్మారం చేస్తుందిగా ఆ శోభక్క. చూడాలి మరి మోడీ సారు వ్యవహారంలో ఎలక్షన్ సంఘం వాళ్ళు ఏం చర్య తీసుకుంటారో మరి ఏం కాదో చూద్దాం ముందర పోయి. మహిళల యొక్క తాలిబొట్టు తెచ్చేస్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాను. ఒక మహిళగా అసలు నరేంద్ర మోడీ గారికి తాలిబొట్టు యొక్క వాల్యూవే తెలియదు. ఎందుకంటే ఆయన అధికారం కోసం, ఆయన అవకాశం కోసం తాలిబొట్టును సైతం వదిలించుకున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోదీ గారు. అదే సోనియా గాంధీ గారు ఈ దేశం కోసం తాలిబొట్టును సైతం త్యాగం చేసినటువంటి గొప్ప మహిళ ఇవాళ సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోడీకి ఆకాశానికి నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ పార్టీ మీద కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ, సోనియా గాంధీ కుటుంబం మీద కానీ మాట్లాడే అర్హత లేనటువంటి వ్యక్తి వల్ల నరేంద్ర మోదీ గారిని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఎలక్షన్ కమిషన్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారి యొక్క వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకునే విధంగా చర్య తీసుకోవాలి, వారి యొక్క స్పీచ్ ని కూడా ఆపువేయాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్ గారికి. ఇక మరి బిడ్డలారా, లోకం మీద ఏం కాలం నడుస్తుందంటే ఏమంటారు, ఎండాకాలం అంటారా? కాదు, ఓట్ల కాలం నడుస్తుందో. ఇక మరి చెడ్డ పడ్డ వ్యవహారం వామ్మ ఎట్లా ఉందంటే ఎవరి వటకు వాళ్ళు మైకులు అందుకొని కూర్చో కూలబడతాట్టుగా, నోరు బొంగుపోతాట్టుగా. అమ్మ చూస్తారు ఏం ఊర్ల పోయి రోడ్ల పోయి బజార్ల పోయి బతకాన్ని కొట్టుకుంటా నాకు ఓటు తల్లి, నేను మంచోని, నేను శుద్ధ పూసని ఇదే కాలం నడుస్తుంది. మరి ఓటు ఎవరికి వేయాలి? అందరు మంచోళ్ళే. మరి కోటి పిల్లట మాయమైంది. కథ తెలుసుకోవాలంటే ఇక అమ్మ న్యూస్ మీకోసం రామసక్కని ముచ్చట తీసుకొచ్చింది. ఇక ఈ ముచ్చట మీరు ఇంచే ఓటు ఎవరికి వేయాలనేది మీరే నిర్ణయించుకుంటారు. చూడు సార్, ఓటు ఎవరికి వేయాలి, ఓటు ఎవరికి వేయాలి, ఓటు ఎవరికి వేయాలని ఈ రకంగా మరి ఇక జనాలు లోపల పిసుక్కుంటున్న ఈ కాలంలో, ఈ ఓట్ల కాలంలో ఇక మరి అమ్మ న్యూస్ ఏం చెప్పుకొస్తుందంటే, నమ్మించి గాలమేసి లాగుతారు నీ ఓటు, నయవంచకుల పాలిట నువ్వు కావాలి గుండెపోటు.
దోపిడీ పాలన అంతమయ్యేందుకు చెయ్యాలి నువ్వు తిరుగుబాటు, మచ్చలేని స్వచ్ఛమైన నాయకునికే వెయ్యాలి నీ అమూల్యమైన ఓటు. కళ్ళల్లో చెమ్మను తీస్తారు వాళ్ళను నమ్మకు, అదిమి పట్టి నీ గదుమను నిమురుతారు ఓటును అమ్మకు. అమృతాన్ని పంచుతారు ఆత్మను చంపవద్దురా డబ్బుకు, స్వర్గాన్ని దించుతారు మైమరిపిస్తారు ఉబ్బకు, మురిపెంగా ముచ్చటిస్తారు ఏమాత్రం లొంగకు, ఊహల్లో ఊరేగిస్తారు ఎంత మాత్రం పొంగకు. నీ ఓటు నీ ఇష్టం అది ఆలోచించకుంటే దురదృష్టం, నీ ఓటు వజ్రాయుధం అది మంచికి వాడితేనే పల్లె పల్లెకు ఆమోదం. మార్పు కోసం తీర్పు ఇచ్చేదే ఓటు, ప్రగతి కోసం జగతిని మేలు కొలిపేదే ఓటు, ధర్మాన్ని కూడగట్టి న్యాయాన్ని నిలబెట్టే నిర్మాణమే ఓటు, అవినీతిని ఎండగట్టి అభివృద్ధికి గూడుగట్టే బహుమానమే ఓటు. ఇంత చరిత్ర గల విలువైన ఓటును అంత సులువుగా తీసివేయకు, 5 ఏళ్ల నీ సంసారాన్ని ఆగమాగము చేసుకోబోకు. ఓటంటే మాయ మాటలు చెప్పే నాయకుల మంత్రం కాదురా, ఓటంటే అభివృద్ధిలో మన పల్లెను నడిపించే యంత్రమేరా. ఓటంటే నిన్ను నిలదీసి నిర్బంధించే చట్టం కాదురా, ఓటంటే మన పల్లెల పురోభివృద్ధిని పలకరించే చుట్టమేరా. గమ్మత్తుగా వచ్చి మత్తులోన దింపేటోళ్ళ మర్మమేందో తెలుసుకొని మసలుకోరా. జిత్తులతో ఎత్తులేసే వాళ్లను చిత్తుగా ఓడించి సమంజసం లేని పాలనకు స్వస్తి పలికి పల్లె పల్లెల అభివృద్ధికి పాటుపడరా. 2 అక్షరాల ఓటు ఎన్ని కక్షలు పెంచుతుందో, ఆ ఓటు గీటు దాటి ఎన్ని లక్షలు ముంచుతుందో. ఆ ఓటును అమ్ముకుంటే ఎన్ని తలలు వంచుతుందో, ఆ ఓటును అమ్ముకుంటే ఎన్ని ప్రాణాలు తుంచుతుందో. నీ నాయకత్వం గొడుగు పట్టాలంటే నీలో మానవత్వం ఉన్నదా లేదా సరిచూసుకో. ఆ ఓటును అమ్ముకుంటే ఎన్ని తలలు వంచుతుందో, ఆ ఓటును అమ్ముకుంటే ఎన్ని ప్రాణాలు తుంచుతుందో. నీ నాయకత్వం గొడుగు పట్టాలంటే నీలో మానవత్వం ఉన్నదా లేదా సరిచూసుకో. ఈ జనము నీకు ఓటయ్యాలంటే నీ గుణం మంచిదా కాదా ఆలోచించుకో. అమ్మ లాంటిది ఓటు నీ భవితకు చూపే రూటు, ఆ ఓటు విలువ తెలుసుకోక నువ్వు చెయ్యకురా పొరపాటు. నాన్న లాంటిది ఓటు నీ గమ్యానికది చోటు, ఆలోచించి అడుగయ్యరా నీకు ఎందుకురా తొందరపాటు. నిన్ను నవ్వించేదే ఓటు నిన్ను ఏడిపించేదే ఓటు, నీకు శాపం అయ్యేదే ఓటు నీకు దీపం అయ్యేదే ఓటు. అందుకే వివేచన చేసి వెయ్యాలిరా ఓటు. ఎవరు నాయకుడైతే మన పల్లె మురిసిపోతుందో, ఎవరు లీడరు అయితే మన సమస్య తీరిపోతుందో, ఆ మనసున్న మహారాజును రారాజు చేయమని అదిగో అంటున్నాడు ఆ పైన ఉన్న గాంధీ. పరకొండ 100 గుడ్లు తిన్న రాబందుకు ఒకటే గాలి పెట్టు అన్నట్టు. వామ్మో మోడీ సార్ ఏ వారం అంతా ఒక్కటే మాటలు పోయిపిస్తుండగా రేవంతమయ్యా రేసుక పిట్టోళ్ళు బాగానే అందుకుంటుండ్రు. అసలు ఏం జరుగుతుంది ఇట సంగతి ఏంది ఏం కథ అనేది పూస కూర్చున్నట్టుగా తోసి పోకుండా ఇప్పి చెప్పుకొస్తుండ్రులా. ఏందో ఇందాం పని మనం కూడా. 100 మంది మొండి చేతిలో వాళ్ళు పోగాయి గొడ్డు గేదకు పాలు విదికినట్లు బీజేపీలో గుమ్మాయి జక్కాయ గుంపు కూడి దోసక తినే వ్యవహారమే ఉంది కానీ పేదోళ్ళని ఉద్ధరించింది ఏమి లేదు అని సీఎం రేవంత్ రెడ్డి నిత్యావసరం ముచ్చటం ముంగటేసుకొని మోడీకి ముక్కుసూటిగా జవాబిస్తుండ్రులా. ఏందో ఇందాం పారి. ఆనాడు 410 రూపాయలు ఉన్న సిలిండర్ ఈనాడు 1200 రూపాయలకు ధర పెంచి ఈరోజు ప్రజల్ని మధ్యతరగతి దిగువ తరగతి పౌరులను దోసుకుంటున్నారు. ఆనాడు 55 రూపాయలు డీజిల్ 55 రూపాయలు పెట్రోల్ ఉన్నది, ఈ రోజు 110 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 50 రూపాయలు ఉన్న డీజిల్ ఈ రోజు దాదాపుగా 100 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 80 రూపాయలు ఉన్న మంచి నూనె ఈ రోజు 180 రూపాయలు అయ్యింది. కందిపప్పు కూడా 180 రూపాయలు అయ్యింది. సామాన్యుడు బ్రతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిండ్రు. జిఎస్టి పేరు మీద దోపిడీ చేయడమే కాకుండా చేనేత పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమల వరకు జిఎస్టి పన్నులు విధించి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వము. భక్తులము అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ చివరకు అగరబత్తీలను కూడా వదలేదు జిఎస్టీల నుంచి. వాళ్ళు నమ్మే దేవుడికి కనీసము అగరబత్తీలు పెట్టడాన్ని కూడా జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేదు. 100 తిట్టినా ఒక్క గుమ్మడికాయ ఇస్తే సరి అన్నట్టు బీజేపీ వాళ్ళు రాముల వారు వచ్చేంతరు ఇంటింటికి పంపి ఓట్లు అడుగుతుర్రు. కానీ మరి చింతగింజలోనే ఓట్లు ఎట్లా రాలుతాయి ఏంది ఏం కథ అని ఈ రకంగా రేవంత్ రెడ్డి జవాబిస్తుండ్రులా మోడీ సార్కు. చూడాల మరి పార్లమెంట్ పండుగలో మెజార్టీ ఎవరికి ఎక్కడ మొగ్గుతారు జనాలు అనేది మునుముందు చూద్దాములా. ఆనాడు 410 రూపాయలు ఉన్న సిలిండర్ ఈనాడు 1200 రూపాయలకు ధర పెంచి ఈ రోజు ప్రజల్ని మధ్యతరగతి దిగువ తరగతి పౌరులను దోసుకుంటున్నారు. ఆనాడు 55 రూపాయలు డీజిల్ 55 రూపాయలు పెట్రోల్ ఉన్నది, ఈ రోజు 110 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 50 రూపాయలు ఉన్న డీజిల్ ఈ రోజు దాదాపుగా 100 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 80 రూపాయలు ఉన్న మంచి నూనె
ఈ రోజు 180 రూపాయలు అయ్యింది. కందిపప్పు కూడా 180 రూపాయలు అయ్యింది. సామాన్యుడు బ్రతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిండ్రు. జిఎస్టి పేరు మీద దోపిడీ చేయడమే కాకుండా చేనేత పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమల వరకు జిఎస్టి పన్నులు విధించి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వము. భక్తులము అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ చివరకు అగరబత్తీలను కూడా వదలేదు జిఎస్టీల నుంచి. వాళ్ళు నమ్మే దేవుడికి కనీసము అగరబత్తీలు పెట్టడాన్ని కూడా జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేదు. ఇక నేను పట్టుకొచ్చిన వార్తలకు ఈ బిడ్డ ద్వారా ఎట్లనే ముద్దుకునే ఇక మరి మీ దినాలు చూస్తూనే ఉండాలి, నేను పట్టుకొస్తూనే ఉంటా. అంతవరకు మాత్రం చూస్తూనే ఉంటుంది అమ్మ న్యూస్. రేపు ఇదే ఎలా కలుస్తా. శనార్థి ఉంటా. నమస్తే. గమ్మతి వార్తలు.